ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఆధారపడి ఉన్న నిర్మాణ రంగానికి ప్రధానమైనది ఇసుక ధరలను నియంత్రణలో ఉంచితే నిర్మాణ రంగం ఊపు అందుకుంటుంది. దానిపై ఆధారపడ్డ లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతోనే పాత ఇసుక పాలసీ అయిన 2019, 2021లను రద్దు చేసి దాని స్థానంలో నూతన ఇసుక పాలసీ 2024ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే దీంట్లో భాగంగా ఉచితంగా వినియోగదారుడికి ఇసుకను అందజేస్తుంది. వినియోగదారుని నుండి సీనరైజ్ రవాణాను మాత్రమే తీసుకునే విధంగా ప్రభుత్వం నూతన పాలసీని ప్రవేశపెట్టింది. ప్రకాశం జిల్లాలో నూతన ఇసుక పాలసీ వల్ల టన్ను ఇసుక సీనరైజ్ రవాణా చార్ట్ షీట్లో కలిపి 247 రూపాయలకి అందిస్తూ నిర్మాణ రంగానికి ఊపునిస్తున్నాయి. అయితే నూతన ఇసుక పాలసీకి సంబంధించిన మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సూపర్ 6 హామీలలో భాగంగా ఉచిత ఇసుక పథకాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 4 రీచ్లకు అనుమతి ఇచ్చి ఇప్పటి వరకు స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుక ఎవరైతే భవన నిర్మాణ దారులు ఉన్నారో వారికి అందించేందుకు రంగం సిద్ధం చేసింది. మనం ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని ఏఎంసీ పాయింట్ వద్ద ఉన్నటువంటి స్టాక్ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడ కానీ గమనించినట్లయితే ఉదయం 6 గంటల నుంచి కూడా ఇసుక రవాణా అనేది స్టార్ట్ అవుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ముందు ఎవరు వస్తే వారికి ఈ ఇసుకను అందించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. 1 టన్ను ఇసుకను రాయల్టీ ఖర్చులతో కలిపి మొత్తం 247 రూపాయలకు స్టాక్ పాయింట్ వద్ద నుంచి ఇసుకను అందిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఇసుక కావాలో వారు ముందుగా అనుమతి తీసుకొని వారి యొక్క ఆధారు, సెల్ నెంబర్తో పాటుగా ఇంటి అడ్రస్సు మొత్తం వివరాలను ఇచ్చినట్లయితే వారికి రోజుకి 20 టన్నులు ఇచ్చే విధంగా దీంట్లో ఈ ఉచిత ఇసుక విధానంలో అమలు చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఇసుక ఎవరైతే అవసరందారులు ఉన్నారో వారు ఉదయం 6 గంటల నుంచి కూడా వచ్చి తీసుకోవచ్చు. అయితే ఈ ఇసుక లావాదేవీలు మొత్తం కూడా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీ బాధ్యతలను మొత్తాన్ని కూడా కలెక్టర్కు అప్పగించడం జరిగింది. వీటికి ఈ ఇసుక రవాణా ఏదైతే ఉందో దీనికి కలెక్టర్ చైర్మన్గా ఎస్పీ, జేసీ మరియు సబ్ కలెక్టర్, ఆర్డీఓలు వారితో పాటుగా సెబ్ అధికారులు కూడా ఇందులో భాగం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీఓ, జలవనరులు మరియు గనుల శాఖ అధికారులకు దీంట్లో బాధ్యతలను అప్పగించి వారి ద్వారా ఇసుక అమ్మకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్టాక్ పాయింట్ల వద్దకు తమ వాహనం ఆ ఇసుక రవాణా కూడా వారి యొక్క సొంత వాహనాన్ని తీసుకొచ్చుకోవడం లేదా వేరే వాహనాన్నైనా వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైనా వాహనాన్ని సమకూర్చుకోలేని వారు ఉంటే ఆ వాహనానికి అయ్యేటువంటి వాహన ఖర్చును కూడా, రవాణా ఖర్చును కూడా వారే భరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కుదేలైనటువంటి నిర్మాణ రంగంతో పాటుగా దాని అనుబంధ రంగాలు కూడా ఊపందుకునే విధంగా ఉచిత ఇసుకను ఇవ్వటాన్ని ఇప్పటికే భవన నిర్మాణ కార్మికుల సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఇసుక కోసం లక్షలు ఖర్చు పెట్టినటువంటి భవన నిర్మాణదారులు ఇప్పుడు ఇసుక రేటు ఒకసారిగా తగ్గడంతో నిర్మాణాలు కూడా వేగం పుంజుకున్నాయి. అయితే ఇక్కడ ఈ నిర్మాణ రంగాన్ని ఆధారంగా చేసుకుని ఉండేటువంటి అనుబంధ రంగాలు కూడా రోజువారీ కూలీలు కూడా దొరుకుతున్నట్లు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం జిల్లాలో గమనించవచ్చు. అయితే ఈ ఉచిత ఇసుక విధానం ఏదైతే ఉందో ప్రస్తుతానికి స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇస్తున్నారు కాబట్టి తక్కువ రేటుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాను రాను కూడా ఈ ప్రాజెక్టుల వద్ద నుంచి తీసేటువంటిది లేదా సీనరైజ్ స్టాక్ పాయింట్లు జిల్లాలో 8 గుర్తించడం జరిగింది. ఈ 8 స్టాక్ పాయింట్ల నుంచి తీసేటువంటి ఇసుకను కూడా ఖర్చు కొంతవరకు పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అయితే రాను రాను ఈ వాహనదారులు ఎవరైతే ఈ ఇసుకను వినియోగానికి వాడుకుంటున్నారో ఆ వాహనానికి సంబంధించి ప్రతి వాహనం కూడా జీపీఎస్ను కూడా ఏర్పాటు చేసే విధంగా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ గనుల శాఖ నుంచి సమకూర్చేటువంటి వాహనాలకైతే తప్పనిసరిగా కూడా ఈ జీపీఎస్ను అమర్చాలని కూడా చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈ స్టాక్ పాయింట్లన్నీ పనిచేస్తూ ఉంటాయి. సాయంత్రం 6 గంటల వరకు విక్రయించినటువంటి ఎంత ఇసుక విక్రయించడం జరిగింది, ఎంత స్టాక్ ఉంది అనేది కూడా సాయంత్రం 8 గంటల లోపు గనుల శాఖకు సంబంధించిన పోర్టల్లో కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఉంచాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు కలెక్టర్లు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎవరైనా సరే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినా లేక ఇసుకను అక్రమంగా తరలించి స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి మళ్ళీ వాటిని తిరిగి అధిక లాభాలకు విక్రయించేటువంటి ఏర్పాట్లు చేసినా వారిపై క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని ఇప్పటికే హెచ్చరించారు. అదేవిధంగా అక్రమ ఇసుకను నిల్వ చేసినట్లు తెలిసినట్లయితే వారిపైన 5,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఫైన్ విధించడం జరుగుతుందని కూడా అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఉచిత ఇసుక విక్రయం, వినియోగం అనేది స్వచ్ఛందంగా ఉండాలని ప్రతి వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వారికి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఇప్పటికే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో 2019, 2022 సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన ఇసుక పాలసీలను రద్దు చేసి 2024
నూతన ఇసుక పాలసీని కూడా ప్రభుత్వం త్వరలో తీసుకువచ్చి దాని విధి విధానాలను కూడా పూర్తిగా చేయనుంది. అయితే ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాలు జరగకుండా ఉండేందుకు కూడా అధికారులు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా అధికారులు తెలియజేసి ఉన్నారు. ఇది ప్రస్తుతం ఒంగోలులో నడుస్తున్నటువంటి ఇసుక వినియోగానికి మరియు రవాణాకు సంబంధించినటువంటి సమాచారం. ఒంగోలులోని ఏఎంసీ ఇసుక స్టాక్ పాయింట్ నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్.